ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. What exactly is going to happen if this thing continues అనే విషయం మీద I wanted to have a small briefing with you. It's a very small media meet. So basically ఏమైందంటే నిన్నటి రోజున విజయవాడ నగరంలో ఒక నాయకుడి విగ్రహం ధ్వంసం చేయటం అంటే పక్కకు పడేయటం, అదేవిధంగా రాత్రి కృష్ణా జిల్లాలో 2 చోట్ల కలిదిండి అనే ప్రాంతంలో మన మండలంలో ఒక చోట తాళ్ళాయిపాలెం అనేటువంటి గ్రామంలో, అదేవిధంగా ఆటపాక అనేటువంటి విలేజ్లో కూడా కొన్ని ఫ్లెక్సీలు చించేయటం, కొంత ఏదో అక్కడ ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలని దెబ్బతీయటం అనేటువంటిది, డ్యామేజ్ చేయడం అనేటువంటి పనిగా పెట్టుకొని కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ అన్రెస్ట్ ఇన్ ద సొసైటీ. వీఆర్ వెరీ క్లియర్. ఇవాళ మీరు చూస్తే మన రాష్ట్రంలోనండి, దేశ స్థాయిలో అయినా సరే ఈ ఫ్లెక్సీస్, ఈ విగ్రహాలు అనేటువంటిది చాలా కాలం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ అయినప్పటికీ కూడా 2003లో ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఎక్కడ ఈ విగ్రహాలు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, అసలు పెట్టడానికి ఏం పర్మిషన్లు కావాలి అన్న విషయం మీద కూలంకషంగా ఒక జీవో ఇచ్చారు 2003లో. ఆ తర్వాత హైకోర్టు కూడా ఈ విషయంలో రివ్యూ చేసి చాలా ఎక్కువైపోయినాయి ఫ్లెక్సీస్ కానీ, ఈ విగ్రహాలు కానివ్వండి, ఐడల్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే అని చెప్తూ ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది డిపార్ట్మెంట్ని, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ కలెక్టర్స్, ఎస్పీస్, డీజీని అందరికీ ఇమీడియట్గా వీటిని తొలగించాల్సిందని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా కొన్ని సెంటిమెంట్స్ని వాటిని దృష్టిలో పెట్టుకొని వీఆర్ వర్కింగ్ అవుట్, కొత్తగా వచ్చేటువంటి ఈ విగ్రహాలను కానీ ఫ్లెక్సీలను కానీ ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి దాని మీద మాకు ఒక అవగాహన అంటూ ఉంది. ఈ సమయంలో అందరూ ప్రజలందరూ కూడా గమనించాల్సింది, దానికి సంబంధించినటువంటి అప్రిషియేట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సంస్కృతి పెరిగిపోయింది కాబట్టి బేసికల్గా ఇట్స్ లార్జర్ పబ్లిక్ ఏరియాలో పెడుతున్నారు. ఇవన్నీ పబ్లిక్ ఏరియాలో పెట్టినప్పుడు ఏంటంటే నోబడి ఓన్స్ అప్ ఫర్ ది సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ దట్ ఫ్లెక్సీ ఆర్ ది ఐడల్. పోలీస్ డిపార్ట్మెంట్ జనరల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలదు, కానీ ప్రతి ఫ్లెక్సీకి, ప్రతి ఐడల్కి, విగ్రహానికి చేయడం అనేటువంటిది కరెక్ట్, అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఉన్న పోలీస్ ఫోర్స్ తోటి ఇప్పుడు ప్రతి విగ్రహం దగ్గర, ప్రతి ఫ్లెక్స్ దగ్గర పెట్టాలంటే కూడా సాధ్యపడేటువంటి విషయం కాదు. కాబట్టి ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ది సిటిజన్స్, ఇక్కడ ఎవరైతే వారు అభిమానంతోనో ఏ కారణంతోనో ఎక్కడైనా ఫ్లెక్సీ కానీ ఏదైనా పెట్టినా జనరల్ సెక్యూరిటీ మనందరి బాధ్యత అనేటువంటిది ఒక విషయం మీకు తెలియపరుస్తున్నాను, మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాకున్నటువంటి ఎవిడెన్స్ తోటి, కాలేజ్ సీసీటీవీ అనండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ అని చెప్పండి, లేకపోతే వేరే సోర్స్ అనండి, ఎవిడెన్స్ తోటి ఎవరు చేసుంటారు ఈ కేసు అనేటువంటి దాన్ని ఒక కూలంకషంగా పరిశోధన చేసి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వీఆర్ వెరీ సీరియస్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్. వీఆర్ వార్నింగ్ ఆల్ ద పర్సన్స్. మీరు ఏదో ఆల్కహాలిక్ ఇన్ఫ్లుయెన్స్లోనో, లేకపోతే మత్తులో ఉండో, లేకపోతే ఇంకొక కారణంతో మీరు చేయడానికి మీకు ధైర్యం రావచ్చేమో, కానీ ఒక్కసారి కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఆ పర్యవసానం ఎలా ఉంటుందంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎనిమిటీ బిట్వీన్ 2 segments ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈవెన్ మోర్. దేర్ ఇస్ నథింగ్ లిమిటెడ్ టు దాట్. సో వీఆర్ వార్నింగ్ ఆల్ ది unsocial elements who are resorting to this kind of thing. It's better you desist from this. అభిమానం ఉండొచ్చు కానీ వెరితల్లో వేయకూడదు, కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘటనలు కానీ మరోసారి జరిగితే, జరగకుండా ఉండవని కాదు, జరిగిన తర్వాత డిటెక్ట్ అయిన తర్వాత